హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగుంటారా గాయస్? అందరూ బాగుంటారని దేవుని దయవల్ల మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రస్తుతం ఏమంటే ఈరోజు నేను ఆ, జనసేన వీర మహిళ రెడ్డి రాణి గారు మాట్లాడుతూ ఉంటే మన పల్లవి గారు ఇంటర్వ్యూ తీసుకుంటుంటే చాలా బాగుంది, బాగా మాట్లాడినారు. ఈరోజు ఈ కాలంలో ప్రస్తుతం చెప్పాలంటే ఈ లోకంలో ఒక ఆడదాని ఆడపులిలాగా ఇంత ధైర్యంగా దూసుకొని ముందుకు వెళ్తూ ఉంది అంటే ఇది నాకు చాలా గర్వంగా అనుకుంటా. ప్రతి ఆడపిల్ల ఒక ఆడపులిలాగా ధైర్యంగా ఒక పార్టీలో కానీ, ఒక చదువులో కానీ, ఒక ఉద్యోగంలో కానీ ఈ లోకంలో ఇంత మటుకు ముందుకు దూసుకొని పోతా ఉంది అంటే ఇది నాకు చాలా గర్వంగా చెప్పుకుంటా ఉన్నాను. ఇది చాలా థ్యాంక్స్ అక్క, రెడ్డి రాణి అక్క, నీకు చాలా థ్యాంక్ యూ సో మచ్. అది లేక పల్లవి గారు కూడా చాలా ధైర్యంగా తిరుగుతూ ఉంటారు, చాలా ధైర్యంగా ఇంటర్వ్యూ తీసుకునేది కానీ, మాట్లాడేది కానీ, మా పద్ధతి కానీ, పల్లవి గారు ఎలా మాట్లాడేది అదంతా చాలా నచ్చింది నాకు. అంటే రెడ్డి రాణి గారు తన సొంతం కాళ్ళు నిలబడి ఇంత పోరాడి ముందుకు వస్తుంది అంటే ఇది నిజానికి చెప్పాలంటే ఒక ఆడపులిలాగా బ్రతుకుతుందేమో. ఆమె ఒక ఇంటర్వ్యూ ఇవ్వాలంటే కూడా ఒక క్లుప్తంగా, క్లారిటీగా, క్లియర్గా ఒక జనసేన పార్టీకి నిలబడి ఒక హెడ్గా అంత పార్టీకి ప్రాణం పోసే ఒక ఆడదికి తొలితూరి చూస్తున్నాను. ఎందుకంటే చాలామంది ఉండారు, లేదని నేను చెప్పను. కానీ మన గడ్డకి, మన రాయలసీమ గడ్డకి ఇలాంటి చిన్న చిన్న పల్లెల్లో వచ్చి ఇలాంటి ఆడపిల్లలు కూడా పుట్టినారేమనుకొని నేను చాలా గర్వంగా అనుకుంటాను. ఒక్కరు కూడా పెద్ద పెద్ద నాయకులు కూడా అప్పట్లో వచ్చి ఎవరు కూడా సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా లేరు. ఎలా ఆ డౌట్ ఎందుకు వచ్చిందండి మీకు? ఎందుకు వచ్చిందంటే నేను అమెరికా విన్నది ఏదో బిజినెస్ ఉండదు, అంతా ఉండదని. ఆ అక్క రెడ్రాన్ అక్క ఉంది, అక్కకి నేమ్ ఫేమ్ బాగా వచ్చింది, దాంట్లో పాలిటిక్స్లో వెళ్ళింది, మనం కూడా వెళ్దాము అని చెప్పి. ఆ ఫండ్ డబ్బులు వస్తున్నాయా పార్టీ దగ్గర నుంచి, లేదా మీ డబ్బులే ఖర్చు పెడుతున్నారా? ఇది చాలా చెప్పలేము. ఎందుకంటే ఈ అక్క నా తరపున నా మాట ఏమంటే ఈ అక్క వచ్చి చాలా మంది అక్క దగ్గర పోతూ ఉంటారు, వస్తూ ఉంటారు. ఒక మంచి మాట కానీ, ఒక మంచి దారి అనేది ఒకరికి ఎట్టా మంచి దారి చూపించాలా, ఒకరికి ఎలా ఒక మంచిగా లైఫ్ ఎట్టా సెటిల్మెంట్ చేసుకోవాలా, ఒక మంచి మాట చెప్పి ఒకరికి మంచి ఒక దారి అనేది చూపిస్తుంది. చాలామంది పోతారు, కానీ ఏమ్మా ఎలా మంచి చెడ్డ మాకు ఎవరు ఏం చేయలేరు, మేము చాలా కష్టంలో ఉన్నాము, ఇట్లా అట్లా అంటే మేమేం చేసేది. కానీ ఏమంటే ఒక మంచి పద్ధతి, ఒక మంచి మాట అనేది వాళ్ళకి చెప్పి హెల్ప్ చేస్తుంది. డబ్బు హెల్ప్ చాలామంది చేసేస్తారు, కానీ పని తీయాలంటే నోటుతోని చెప్పి వాళ్ళకి ఎట్లా సెటిల్మెంట్ చేయాలా, ఎలా ఉండాలా అనేది ఒక పార్టీలో ఉండి ఒక పవర్గా మాట్లాడి వాళ్లకు ఎక్కడైనా కానీ ఏం ప్రాబ్లమ్స్లు ఉంటే కానీ ఎలా సాల్వ్ చేయాలనేది కూడా ఆమె చేసి దగ్గర తీస్తుంది మనుషులకి. అది నాకు చాలా నచ్చింది. పిల్లలు, చిన్న పిల్లలు, స్కూల్ పిల్లలు కానీ, అనాథాశ్రయాలు కానీ, బీదోళ్ళు కానీ అందరికీ ఎలా చూడాలా అనేది, ఎలా ఉండాలా అనేది, ఎలా ఆరోగ్యం బాగా పెట్టుకోవాలా అనేది, ఆ తల్లిదండ్రులు ఎలా ఉండాలి, ప్రతి మనిషికి ఒక మంచి మాట చెప్పి వాళ్ళకు సెటిల్మెంట్ చేస్తుంది నోటుతోనే. అంటే ఒక ఆడపులి సుండుపల్లి లోపల ఉండింది అంటే అది ఒక రెడ్డి రాణి అక్క. నాకు చాలా అంటే చాలా ఆనందం ఉంది ఈరోజు మా వీడియో చూసినందుకు. నేను అదిలేక ఈ యూట్యూబ్లో వచ్చిన తర్వాత పల్లవి గారు మీకు కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్. నేను మీ ఇంటర్వ్యూలు చాలా చూస్తూ ఉంటాను, మీ ఛానల్ కూడా చూస్తూ ఉంటాను. చాలా మంచిగా మాట్లాడతారు, చాలా మంచిగా ప్రశ్న కూడా చేస్తారు, చెప్పే వాళ్ళకు కూడా భలే మంచి ఛాన్స్ ఇచ్చి ఒక క్లారిటీ ఉంది మీ దగ్గర. అది నాకు చాలా నచ్చింది అన్నమాట పల్లవి గారు. చాలా థ్యాంక్ యూ సో మచ్. రెడ్డి రాణి గారు మీ మాట అంటే చాలా ఉంది చెప్పుకోవాలంటే, నా వల్ల చెప్పలేక ఉన్నాను. నా దగ్గర అంత టైం కూడా లేదు, తెలుగు కూడా సరిగ్గా రాదు. కానీ రెడ్డి రాణి అక్కకు నా తరపున చాలా థ్యాంక్ యూ సో మచ్ అక్క.